ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ప్రతి ఒక్కరూ ఆత్మ అంటే ఏమిటో తెలియకపోయినా, సత్యం అంటే ఏమిటో తెలియకపోయినా, ఉన్నది నీవే అని ఎంత చెప్పినా తెలియకపోయినా, ఈ దైనందిక జీవితంలో ఆత్మ సాక్షి అనే పదం మనం సామాన్యంగా వింటూ ఉంటాం. అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో కోర్టులో కూడా ప్రమాణాలు చేస్తూ భగవంతుడి సాక్షిగా, ఆత్మ సాక్షిగా అంటూ కొన్ని మాటలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ సాక్షి అనే పదం సామాన్యంగా మనం ద్వైతంలో తీసుకుంటే, నీవు చేస్తున్న పనికి సాక్షి అనేటువంటిది అక్కడ నీతో కలిపి ఉండాలి. సామాన్యంగా ఒక వివాహం జరుగుతూ ఉన్నది. ఎందరో వస్తారు, అందరూ చూస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళ ఎదుటే వారు ఆ వివాహ మహోత్సవాన్ని దర్శిస్తారు, చేస్తారు. ఈజ్ ఇట్ నాట్? సో వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న దాంట్లో పాలు పంచుకోకపోయినా వారి ఎదుటే జరుగుతుంది. అంతేకాదు, అప్పుడప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ తయారు చేసినప్పుడు సాక్షి సంతకం అంటారు. అంటే ఆ డాక్యుమెంట్తో ఇచ్చిపుచ్చుకోవటాలతో ఎట్టి సంబంధము లేకపోయినప్పటికీ నా ఎదుట ఇది జరిగింది, నేనే దీనికి సాక్షిని అంటూ వ్యక్తిగతంగా సంతకాలు పెడుతూ ఉంటారు కదా. మనం సాక్షి అనే పదాన్ని, తాను కూడా ఈ వ్యవహారము తెలిసి ఉండి ఉన్నాడన్నటువంటి యొక్క భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉండి తీరుతుంది. అయితే ఆత్మ దగ్గరికి వచ్చేసరికి ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు అనుకున్న రీతిలో ఉండదు. ఒక సందర్భంలో రమణ మహర్షులు వారిని సూటిగా అడిగారు. ఒక సందర్భంలో రమణ మహర్షుల వారి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళల్లో ఒకరు ఇదే ప్రశ్న వేయటం మొదలుపెట్టారు. ఆత్మ అంటే ఏమిటో తెలియదు, అది సాక్షి మాత్రమే కదా అంటూ మహర్షుల వారి ఎదుట సూచించారు. ఇటువంటి ప్రశ్నలు సర్వసాధారణంగా మహర్షిని అడుగుతూనే ఉంటారు. ఆత్మ అంటే నీ సహజత్వం అని, ఆత్మ అంటే ఉన్నానన్న ఎరుక అని, ఆత్మ అంటే తురీయమని, ఆత్మ ఏకమని, దానికి పరిధులు లేవని, అది తనకు తానుగా తనలోనే ప్రకాశిస్తూ అనంతంగా ఉంటుందని, అది తురీయంలో మాత్రమే ఉంటుందని, మిగిలిన అవస్థలలో ఉన్నప్పటికీ నీకది తెలియదని, కారణం నీ దృష్టి దేహం మీద, సంసారం మీద, జగత్తు మీద, వాసనల మీద, అన్యత్వం మీద ఉంటుంది కాబట్టి నీకు తెలియదు అనే విషయాన్ని మహర్షులు వారు స్పష్టం చేశారు. అయినా కానీ ఇంకా అడుగుతూనే ఉంటారు, ఆత్మసాక్షి కాదా అని. దానికి మహర్షులు వారు లోతుగా విచారించి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పటానికి ఒక ప్రయత్నం చేశారు. ఇక్కడ
సాక్షి అనే పదం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. చూచేందుకు ఒక విషయం ఉంటేనే వర్తిస్తుంది. అంటే అర్థం ఏంటి? నీవు చూడటానికి అది ఉండాలి. అప్పుడది ద్వైతం అవుతుంది కదా. ద్వైతం అంటే నీకు అన్యత్వంగా ఒకటి ఉండి తీరాలి. ఆ ఉన్న దాంట్లో ఎవరైతే నీతో పాటు ఉంటారో ఆ పని చేస్తున్నప్పుడు సాక్షిగా నిలిచి ఉంటారు. నిజానికి ఈ ద్వైతానికి, ద్వైత స్థితికి, అవస్థాత్రయములకి అతీతమైనది ఆత్మస్థితి. అంటే సత్యము, నిజము ఆ రెంటికి అవ్వలిది. దాని అర్థం ఏమిటి? ఎలా అర్థం చేసుకోవాలి? సాక్షి అనే పదంలో చూచేందుకు ఒక విషయం ఉంటుంది, అప్పుడే అది వర్తిస్తుంది. అది ద్వైతంలో మాత్రమే ఉంటుంది, అంటే మాయలో మాత్రమే ఉంటుంది. మాయ అంటే నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నప్పుడు, నీవు దేహం అనుకుంటున్నప్పుడు నీలాగే ఇతరులు కనపడతారు. నువ్వు దేహం అనుకుంటే ఇతరులు కనపడతారు నీకు. ఈ జాగ్రత్త అవస్థ అటువంటిదే కదా మరి. కాబట్టి సత్యం అనేది ఈ రెంటికి అవలిది. అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులకి బియాండ్ ఉంటుందని చెప్పటం. ఇంకో మాట ఏమని చెబుతున్నారు మహర్షులు వారు? సాక్షి చేత కేవలో నిర్గుణశ్య. దీని అర్థమేమిటి అనేటటువంటి మంత్రంలో కూడా సాక్షి పదాన్ని సన్నిధి అని అర్థం చేసుకోవాలి. సన్నిధి అంటే దాని ఎదుటే. సన్నిధి లేకుంటే మరేమీ ఉండదు కదా. అంతవరకు దేనికి? ప్రతిరోజు దైనందిక జీవితంలో జరిగేటటువంటి ఈ కార్యక్రమాలకి ఈ పనులన్నిటికీ సూర్యుడు ఏ విధంగా ఉంటాడో చూడు. ఆయన అవసరం ఎట్లాగో చూడు. వానిలో అతడు పాల్గొంటాడా? లేదు కదా. సూర్యుడేమో ఎక్కడో ఉండే, భూమి మీదేమో సస్యశ్యామలమై ఉంది. తాను ఇవన్నీ చేశానని చెబుతాడా ఎప్పుడైనా? లేదు కదా. అయినప్పటికీ ఆయన సన్నిధిలోనే తప్ప అవి జరగవు కదా. సూర్యుడు లేకపోతే జీవకోటికి ఉనికి ఎక్కడిది? ప్రాణం ఎక్కడిది? పంచ ఏంటైనా కనుక ఆయన సన్నిధి ఉంటేనే ఇవి జరుగుతాయి. ఆ క్రియల సాక్షి అతడు. ఆత్మ విషయం కూడా అలాగే ఉంటుంది సుమ. ఆత్మ దేనితోనూ కలవదు, దేనికి సాక్షి కాదు. ఇది గ్రహించటం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా నేను ఉన్నాను అన్నటువంటి ఎరుక ఏదైతే తురీయంలో ఉంటుందో అది ఒకటి ఉండబట్టి నీవు ఇక్కడ జాగ్రత్త స్వప్న సుషుప్తులలో దేహాదులను మార్చు స్థూల సూక్ష్మ కారణ దేహములతోటి మరి నీవు తిరుగాడుతున్నావు కదా. ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు చూస్తున్నావా లేదా? అందులో నీలాగే ఇతరులను చూస్తున్నావా లేదా? వారితో నీవు
కార్యకలాపాలు జరుపుతున్నావా లేదా? ఇది స్వప్నమని నీకు తెలియదు, ఇది అసత్యమని తెలియదు. ఈ 3 అవస్థలు నీవు సత్యముగానే భావిస్తున్నావు. ఇవి ఎట్లా ఉంటుంది అంటే, ఒక తెర మీద బొమ్మలు పడుతున్నప్పుడు ఎటువంటి బొమ్మలైనప్పటికీ, అంటే అగ్ని కనపడుతున్నా, ఇన్ఫర్నో కనపడుతున్నా, మంటలు చెలరేగుతున్నా, భూకంపాలు వచ్చిన, సునామీలు వచ్చిన, మరే ఇతర ప్రకృతి వైపరీత్యాలు తెర మీద నీవు చూచినా ఏ ఒక్కటైనా తెరను అంటుతుందా? విచారించండి. మరి తెర సాక్షే కదా, తెర ఎదుటే జరుగుతుంది కదా. తెర లేకపోతే ఈ బొమ్మలు నీవు చూడగలవా? కాబట్టి తెరని ఏ విధంగా అయితే దాని మీద పడుతున్నటువంటి బొమ్మలు అంటకుండా ఉంటాయో, ఇక్కడ కూడా ఆత్మ అనే తెర మీద జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు, అంతేకాదు జననం, పూర్వజన్మలు, ఉత్తర జన్మలు, ఇవన్నీ కూడా నీ మానసికమైన ధోరణులు ఎన్ని సాగిపోతున్నా అవి తెరను బాధిస్తాయా? ఇదే విషయంగా శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుడితో గీతాబోధ చేస్తున్న సమయంలో కూడా, ఆ యుగంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అర్జున, నీవెన్ననుకున్నప్పటికీ ఆత్మని ఈ శస్త్రములు ఛేదించలేవు, అగ్ని దహింపలేదు, మరి వాయువు అర్పివేయను లేదు. మరి జలం దగ్గరికి వచ్చావా, జలం తడుపుతుందా దాన్ని? కానీ ఇవన్నీ కూడా నీవు ఇక్కడ చూస్తున్నావు, శస్త్రముతో ఛేదిస్తున్నావు, మంటలు చెలరేగుతున్నాయి. ఈ అస్త్రం అంటావు, ఆ అస్త్రం అంటావు, మరి ఇవన్నీ నాశనం చేస్తుంది కదా. కానీ ఇక్కడ నీవు ఎన్ని చేసినా ఏ ఒక్కటి కూడా ఆత్మని బాధించవు, అంటదు. ఆత్మ ఎదుటే ఇది జరుగుతున్నా దానితో ఎట్టి సంబంధము ఉండదు అన్న విషయాన్ని కృష్ణ పరమాత్మ అర్జునుడితో కూడా ఇదే విషయాన్ని చెప్పటం జరిగింది. సాక్షి అంటే కేవలం నిర్గుణస్య, ఆత్మ ఏ విధంగా ఉంటుందన్నప్పుడు తనకు తానుగా తనలోనే జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నాను ఉన్నాను అన్న ఎరుకతో అది ప్రకాశిస్తూ ఉంటుంది. తన ఉనికిని తాను తెలుసుకునే సామర్థ్యము కలిగి ఉంటుంది. అంతేకాదు, దానికి అన్యత్వము లేదు కాబట్టి జీవుణ్ణి కానీ, జగత్తును కానీ, జనన మరణాలను కానీ, కాలము కానీ దేనిని అది గుర్తించదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. కారణం, నేను ఉన్నానన్న ఎరుక అది దేనికి సాక్షి కాదు, అందులో ఏదీ లేదు. ఎలాగైతే తెర దృశ్యమాన విషయాలకి ఆధారంగా ఉండదో, ఆ తెరలో ఏ దృశ్యాలు, బొమ్మలు లేవో, ఇక్కడ కూడా నేను ఉన్నాను అన్నటువంటి ఎరుక అది ఒకటి ఉంటేనే నీవు ఇక్కడ అవస్థాత్రయములలో
పుట్టి పెరుగుతూ దేహాలని మార్చుకుంటూ జనన మరణాలలో సర్కిల్లో పరిభ్రమిస్తూ ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు. వీటన్నిటికీ ఆధారం ఏమిటి? అదిగో ఆత్మే ఆధారం. ఆధారం ఉంది కదా అంటే అందులో ఏమైనా ఉందా? ఏదీ లేదు. సర్వానికి ఆధారమే తప్ప అందులో సృష్టి కానీ, జీవుడు కానీ, జగత్తు కానీ, జనన మరణాలు కానీ, మరే ఇతర భేదములు కానీ, అన్యత్వము కానీ ఏ ఒక్కటి కానరావు కదా. మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయని నీవు అడగవచ్చు. నీ మనస్సులోనే. అహంకారము వాసనాపూరితమై ఈ మాయలోకి దేహాత్మ బుద్ధితో జనించినప్పుడు ఇవన్నీ నీవు నీ మనస్సులోనే ఉన్నది బాహ్యంలో చూస్తున్నావు. ద్వైతము అంటే అన్యత్వమే కదా. నీవు విడిగా ఉండి చూస్తున్నావు కదా. అందుకని నీ దేహము అన్యము, దైవం అన్యము, జగత్ అన్యము, సంసారం అన్యము, ఇతరులు అన్యము. అంతేకాదు నీ సహజత్వమైన ఆత్మ కూడా నీకు అన్యమే. దీన్ని నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటావు? అన్యత్వం అన్నప్పుడు నీవు పరిమితమైన దేహాత్మ బుద్ధి కలిగినప్పుడు, పరిమితమైన జీవభావన ఏర్పడినప్పుడు నీకు అన్యత్వము కాక ఏకత్వం ఎక్కడున్నది? భేదము కాక అభేదం ఎక్కడున్నది? నీ సహజ స్థితి అభేదమని ఎంత చెప్పినా నీకు అది అర్థం కాదు. కారణం ఈ అహంకారము ఒక మాయావి, ఒక లోయర్ సెల్ఫ్, ఒక అభూత కల్పన. అటు జడము కాదు, ఇటు చేతనత్వము కాదు. జడచేతనముల కలయిక అయినట్లుగా కనపడుతుంది. అందుకనే ఇది ఒక పిశాచమని చాలాసార్లు వర్ణించటం జరిగింది. అంటే ఏమిటి? లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఇది భావిస్తూ ఉంటుంది. అంటే అసత్యము సత్యముగా, సత్యము నాకు తెలియదంటుంది. దేహం ఎన్నడైనా ఉన్నట్టు చెప్పిందా? అది చెప్పకపోయినా నీవు చెబుతున్నావు ఈ దేహము నాది అని. నీ స్వరూపం ఏమిటో తేలిపోతే నీవు చూస్తున్న ఈ ప్రపంచము కానీ, నీవు చూస్తున్న ఈ దేహాదులు కానీ, నీవు చూస్తున్న ఈ సంసారము కానీ, తల్లిదండ్రులు కానీ, భార్యాబిడ్డలు కానీ, మరి ఇతర బంధుజనం కానీ, వీళ్ళందరూ ఎక్కడున్నారు? నీ మనస్సులోనే ఉన్నారు. కాసేపు నీవు నిద్రపోతే వీళ్ళు ఏమైనారు? అసలు వాళ్ళు ఉన్నట్ట నశించినట్ట? విచారించు. ఇదే విషయాన్ని రమణ మహర్షుల వారిని కూడా సూటిగా అడగటం జరిగింది. జగత్తు మిథ్య అంటారు, బ్రహ్మమే సత్యం అంటారు. జగత్తు ఉండి నశించిందా? అసలు లేదా? అసలు లేదనేదే మహర్షులు వారి యొక్క అనుభవ సారము అని చెప్పడం జరిగింది. జగత్తు లేదు అంటే నేను జగత్తుని, నేను దేహాన్ని అంటూ ఏనాడైనా జగత్తు నీకు చెప్పిందా? నీవు ఈ స్థూల దేహానికి స్థూల జగత్తును చూస్తున్నావు పరోక్ష జ్ఞానములో. ఇది అపరోక్షము కాదు. అపరోక్ష జ్ఞానము ఒక ఆత్మ మాత్రమే. అది నీకు తెలియదు. ఎందుకు తెలియదు? సర్పరచ్చు భయభ్రాంతిలో భ్రాంతి కలిగినటువంటి ఆ మాయా నేనుకి పాము కనపడింది కదా. పాము ఎన్నడైనా తాడుని తెలుసుకోగలదా? నీవు ద్వైతంలో ఏమంటావు? లే, పొరపాటు పడ్డాను, పాము లేదు, ఉన్నది తాడేను,
తాడు పాము కాలేదు, అసలు పామే ఉద్భవించలేదు. అదే విషయం మహర్షి చెబుతున్నారు. ఉన్నది ఆత్మేను. ఏనాడు జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అనే భావనలు సత్యము కాదు, తల ఎత్తలేదు, అవి లేవు. అవి పూర్తిగా ఊహాజనితములు, మాయాజనితములు, స్వప్రకాశము లేనివంటూ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి సాక్షి అనేది ద్వైతంలోనే ఉంటుంది తప్ప ద్వైతరహిత స్థితిలో, అపరోక్ష స్థితిలో, పరోక్షము కాని స్థితిలో ఏదైతే ఈ సర్వానికి ఒక తెరగా ఆధారపడి ఉన్నదో అదే సత్యమై, నిత్యమై, అనంతమై, ఏకమై, అద్వితీయమై, తనకు తానుగా పరిధులు లేక, అవధులు లేక ప్రకాశిస్తూ ఉంటుంది. నీ సగచిత్తము అంటే ఉన్నది ఒకటేను. ఇక్కడ నీవు ఎందరినో చూస్తున్నావు, జీవులెందరో ఉన్నారనుకుంటున్నావు. జీవులు, జీవాత్మలంటూ ఉండవు. తెర ఒకటే ఉంటుంది. తెర మీద బొమ్మలు ఎన్నో పడతాయి, దృశ్యాలు ఎన్నో కనపడతాయి. అవి అసత్యము, తెర మాత్రమే సత్యము. ఇక్కడ నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై అది ఉంటుంది. అది దేనికి సాక్షి కాదు, దానిలో ఏదీ లేదు. ఇంకో రహస్యం ఏమిటి అంటే ఆత్మ దేనితోనూ కలవదు. ఆత్మకి అన్యముగా ఒకటి ఉన్నదని అది గుర్తించదు. ఇది నా అనుభవం అని ఎన్నిసార్లు చెప్పుకున్నా నాకెప్పుడు ఆత్మ ప్రకాశిస్తుంది, నేనెప్పుడు ఆత్మానందం అనుభవిస్తానని అనుకునే వాళ్ళు కోకొల్లలుగా ఈ మాయలో ఉంటారు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు మూడు కూడా అసత్యం, మాయాజనితములు. ఇది అసత్యమైనప్పటికీ ఆత్మని విడిచిలేవు సుమా. ఏ విధంగా అయితే బంగారు ఆభరణం బంగారాన్ని విడిచిలేదో ఇది అంతే. బంగారం ఉంటేనే ఆభరణం. నువ్వు ఆభరణాన్ని చూస్తున్నావు, దాని మూలము తెలియకున్నావు. అందుకని ఆభరణం అసత్యము, సత్యము ఆధారమైన బంగారమేను అని నీవు ఎట్లాగైతే సత్యం తెలుసుకుంటున్నావు ఈ ద్వైతంలో, ఆ విధంగా నీవు ఆత్మని తెలుసుకోలేవు. మరి ఎట్లా తెలుసుకోవాలండి? ఉన్నది ఆత్మేనని, మరొకటి లేదని, బ్రహ్మమే సత్యమని, జగత్తు మిథ్య అని మనం ఇక్కడ ఎన్నిసార్లు చెప్పుకున్నా నాకు ఆత్మానుభవం ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు రావటమేమిటి? ఇప్పుడు కూడా నీవు అదేను, ఏదీ కొత్తగా రాదు. ఏ విధంగా అయితే తెర మిగిలి ప్రకాశిస్తూ ఉంటుందో ఆత్మ కూడా సృష్టితో సంబంధము లేకుండా అది ఆత్మ అనేది ఎన్నటికీ దేనికి సాక్షి కాదు. అప్పుడప్పుడు సాక్షాత్కారం అనే పదం వాడుతూ ఉంటాం. సాక్షాత్తు నీవు అదైనప్పుడు కారాలేమిటన్నాడు రమణ మహర్షుల వారు. నీవు విడిగా ఉండి ఆత్మని దర్శించగలవా? నీవే అదైనప్పుడు ఏ విధంగా తీసుకుంటావు? నీవు నేను ఉన్నానంటున్నావుగా, ఆ ఉన్నానన్నది ఏదనుకుంటున్నావు? ఆత్మజ్ఞానమే కదా. నేను ఉన్నాను ఉన్నాను అని అహమహమితి స్ఫురతి అంటూ ఆత్మ ప్రకాశిస్తూ ఉంటే ఇంకా నువ్వు తెలుసుకోవటం ఏమిటి? దేన్ని తెలుసుకుంటావు? నీ కళ్ళని నీవు చూడగలవా? అన్యంగా నువ్వు చూడగలవా?
నీవు కంటితోనే చూస్తావు ఈ జగత్తుని, ఈ సంసారాన్ని, ఇతరుల్ని. మరి కంటి వెనకాల ఉన్నది ఏమనుకుంటున్నావు? కంటికి కన్నైనది ఆత్మేను, ఆత్మజ్ఞానమేను. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. అంటే ఆత్మజ్ఞానం వల్లనే ఇవన్నీ సాగిపోతూ ఉంటాయి తప్ప అది దేనితోనూ కలవదు కలవదు కలవదు. ఒకవేళ నిజంగానే కలిసిందని అనుకుందాం కాసేపు, మరి నీవు నిద్రలా పోతావు, దేహాన్ని అక్కడ పారేసిపోతున్నావుగా, అహంకారాన్ని, వ్యక్తిత్వాన్ని దూరంగా నెట్టేసిపోతున్నావుగా, త్యజించిపోతున్నావుగా. ఎక్కడికి పోతున్నావు? నీ సహజత్వంలోనే ఉంటున్నావు. ఏది నీకు కొత్తగా రాదు. దాని ఎదుటే ఇవన్నీ జరుగుతున్నాయి. అయినప్పటికీ దానికి దీనికి ఎట్టి సంబంధము ఉండదు, ఉండబోదు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా రమణ మహర్షుల వారు ఉపదేశం 30 శ్లోకాలలో చెప్పింది ఒక్కటే ఒక్క విషయం. అదే నీవుగా నిలిచి ఉన్నావని, కొత్తగా ఏది రాదని, వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ కొత్తగా వచ్చింది అనుకుందాం కాసేపు, అది కూడా అదృశ్యమైపోతుందిగా. ఇప్పుడు లేకుండా కొత్తగా ఏదైనా వస్తే అది నిలుస్తుందా? ఇప్పుడు ఉండాలి, ఎప్పుడూ ఉండాలి అంటే కాలంతో సంబంధం లేకుండా ఉండాలి, పరిణామశీలత లేకుండా ఉండాలి. పుట్టి నశించేది సత్యం ఎట్లా అవుతుంది? కనపడిపోయేది సత్యం ఎట్లా అవుతుంది? కనుక నాయన, సాక్షి అంటే దాని ఎదుటే అని అర్థం తప్ప వీటితో అది పాలు పంచుకుంటుందని పెద్ద పొరపాటు. అటువంటిది ఏది ఉండదు. అందుకనే చెప్పారు నిర్గుణశ్చ, దానికి ఏవి ఆపాదించడానికి వీలు లేదు. గుణరహితమై, బంధరహితమై, ద్వంద్వరహితమై. మరి నిలిచి ఉన్నదేమిటి? అదే ఏకైక సత్యస్థితి, ఆత్మస్థితి. అది నీవు తెలుసుకోవటం కాదు, అదిగా నీవు ఆల్రెడీ ఉన్నావు. ఆ ప్రకాశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ద్వైత జ్ఞానమంతా, జనన మరణాలు ఇవన్నీ అదృశ్యమైపోతాయి నాయన. ద్వైతం ఉండదు. అపరోక్ష అనుభూతిలో పరోక్ష జ్ఞానం ఎక్కడ ఉండదు కదా. కాబట్టి నీవు ఆత్మని తెలుసుకోవటం కాదు, ఆత్మ ప్రకాశంలో ఇప్పుడున్న నీవు లేకుండా పోతావు. నేనెప్పుడు ఆత్మని దర్శిస్తానని, అసలు ఈ జన్మలో వస్తుందా అని, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలని ఈ మాయాజీవుడు దేహాలని మార్చుకుంటూ జనన మరణ సర్కిల్లో పరిభ్రమిస్తూ ఉంటాడే తప్ప విచారించడు. చంకలో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు తానే ఆత్మయై ఉంటూ నాకు తెలియదంటే ఎంత విడ్డూరము. లేని అహంకారానికి, పుట్టనటువంటి అహంకారానికి, ఉనికి లేని అహంకారానికి ఎన్ని బోధలో, ఎన్ని మాయలో, ఎన్ని సిద్ధాంతాలు, ఎన్ని మతాలు, ఎన్ని మార్గాలు అంటూ కూడా మహర్షుల వారు ప్రస్తావించడం జరిగింది. ఉన్నది ఏకైక సత్యము, అది దేనికి సాక్షి కాదు, అది తనకు తానే ఉంటుంది. గతంలో చెప్పుకున్న ఈ సాక్షి అనే పదం మాయలోనే, ద్వైతంలోనే ఉంటుంది తప్ప సత్యస్థితిలో, మోక్షస్థితిలో, ఉన్నానన్న ఎరుకలో అది ఉండదు. ద్వైతం ఉండదు, సృష్టి ఉండదు నాయన. కనుక నీవు చెయ్యవలసింది మౌనము, అంతర్ముఖము. ఇది సత్యం అనుకుంటున్నావు, ఇది అంటే ద్వైత జ్ఞానము. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అజ్ఞానము అంటే
స్వరూపజ్ఞాన రహితమని కాదు, అన్యచింతన. ఈ అన్యచింతన ఎప్పుడైతే తల ఎత్తదో నీవు నీవుగానే ఉంటావు. స్వరూప జ్ఞానమందు, ఆత్మస్థితి ఎందు, తురీయమందు అవస్థాత్రయములెక్కడ, జీవుడెక్కడ, జగత్తెక్కడ, ద్వైతం ఎక్కడ, జరణ మరణాలెక్కడ, సృష్టి ఎక్కడ, ఏదీ లేదు కదా. అహంకారం ఉన్నంత వరకే ఈ మాయ. ఇది ఎంత అసత్యమైన ఆత్మని విడిచి లేదు సుమా. ఆత్మలో లేదు, విడిచి లేదు. కనుక ఇది ఒక అభూత కల్పన మాత్రమే. ఈ కల్పన ఎవరు చేశారు? అదిగో ఆ చిచ్చడ గ్రంథి చేసింది. మాయావి. అటు జడము కాదు, ఇటు చేతనత్వము కాదు. ఇది ఒక అభూత కల్పన. కనుక విచారించండి, ఇది అసత్యమని గుర్తించండి. సత్యము ఆత్మ ఒక్కటే, అది స్వయం ప్రకాశమై నిత్యమై, సత్యమై, అనంతమై, ఏకమై అది ప్రకాశిస్తూనే ఉన్నది. నిన్ను అట్టిపెట్టేది ప్రకాశించదు, నిన్ను మట్టు పెట్టి ప్రకాశిస్తుంది. నీ ఛాయలు ఎక్కడా ఉండవు, ఈ సృష్టి ఎక్కడా ఉండదు. ఇది గమనించండి. ఉన్నానన్న ఎరుక మాత్రమే సత్యమై నిత్యమై నిలిచి ఉంటుంది. సాక్షాత్తు నీవు అదేను. సాక్షాత్కారం అంటే బీయింగ్, నోయింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ అనే పదాలు నీవు నీవుగా నిలిచి ఉండటమే. ఆల్రెడీ ఉన్నావు, ఏది కొత్తగా రాదు. మౌనమే శరణ్యం.